నేను పామర్ స్టేషన్లో ఒక దళిత విద్యార్థిని వాళ్ళ తండ్రిని తప్పుడుతనంగా ఎఫ్ఐఆర్ లేకుండా ఎఫ్ఐఆర్ కట్టకుండా ఫోన్ చేసి బెదిరించి పొలంలో మినుము నారు పీక్కుంటున్నటువంటి ఆ తండ్రిని జొజ్జువరపు బుజ్జిని చిన్నిని ఫోన్ చేసి దబాయించి బెదిరించి స్టేషన్కి పిలిపిస్తే కడుపున పుట్టిన కూతురు వెళ్ళి మా నాన్న ఎందుకు పిలిచావని నిలదీసినందుకు అసభ్య పదజాలంతో మాట్లాడి గుండెల మీద చేతులు పెట్టి తోసి ఆ అమ్మాయి నేను ఎస్పీకి చెప్తాను నీ సంగతి నువ్వు ఎట చేస్తావా అని ఆ అమ్మాయి తిట్టుకుంటా మెట్లు దిగుతా కిందకు వస్తుంటే వరండాలోంచి మీ సిఐ పై ఫస్ట్ ఫ్లోర్లోంచి దాన్ని లాక్కురండి అని బూతులు మాట్లాడుతూ లమ్ గిమ్ అని మాట్లాడితే కింద హోంగార్డు గారు మహిళా హోంగార్డు గారు కింద నుంచి మెట్ల నుంచి దిగుతున్న అమ్మాయిని పట్టుకుని గేటు దాటనివ్వకుండా కొట్టుకుంటా ఈడ్చుకుంటా అమ్మాయి బట్టలు చెంపుకుంటా పైకి తీసుకెళ్ళింది. ఈ సీసీ ఫుటేజ్ని మీరు నేను తప్పుడు అంటే ముద్దాయి మాటలని నేను మీ పామరు పోలీసు సిఐ మీద ఎస్ఐ మీద అసత్యాలు మాట్లాడానని మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సంతకాలు లేకుండా మనిషి లేకుండా అని నేను మొన్న అడిగాను కాబట్టి దాన్ని ఇచ్చారు కాబట్టి ఒకవేళ మీరు సీసీ ఫుటేజ్ మీడియాకి ఇవ్వండి. ఎవరైతే నేను చెప్పినటువంటి అమ్మాయి పేరేంటంటే పామర్ విద్యార్థిని జైల్లో ఉంది సుప్రియ తప్పుడు కేసులో హత్యాయత్నం కేసులో జైలు శిక్ష అనుభవించి ఈరోజు బయటకు వస్తున్నట్టుంది. ఆ అమ్మాయి వచ్చేసిందా బయటికి నిన్న సాయంత్రం బయటకు వచ్చినటువంటి ఆ సుప్రియ 307లో అంటే 307 హత్యాయత్నం కనుక మీ హోంగార్డ్ గారిని చేసినట్టు వీడియో రిలీజ్ చేయండి. నేను మీ పోలీసు సిఐ గారికి ఎస్ఐ గారికి ఆ మహిళా హోంగార్డుకి నా క్షమాపణ చెప్తానని చెప్పాను. ఇప్పటికీ నిలబడున్నా జైపాల్ సార్ ఇప్పటికీ నిలబడున్నా అంటే నేను పోలీసు శాఖను ఏమనలేదు. ఏ పోలీసుల్ని తప్పు చేయని ఏ పోలీసుని కూడా నేను మాట్లాడలా.